మీలో ఎంతమందికి ఎగ్ పఫ్ అంటే ఇష్టం? నాకైతే పంచ ప్రాణాలబ్బా. హైదరాబాద్ లో ఉన్నప్పుడు రోజుకొక్కటన్నా తినేదాన్ని మినిమం. అట్లాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ ఎదిగినా దొరకలేదు. ఈ ఎగ్ పఫ్ కోసం నేను అడిగని మనిషి లేడు, తిరిగని షాపు లేదు. ఇట్లనే మా హౌస్ మేట్ దోస్తు మా హౌస్ కి వచ్చిండు. నేను అడిగిన ఎక్కడన్నా ఇట్లా ఎగ్ పఫ్ దొరికిద్దా అని. ఎక్కడ దొరకడం ఎందుకు, నేనే చేస్తా అన్నాడు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇక నేను ఆగుతానా, కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేస్తానన్నమాట. ఈ పఫ్ చేసుకోవడానికి మనకు మెయిన్ గా కావాల్సింది ఒక రెడీమేడ్ పఫ్ పేస్ట్రీ అనేది ఇక్కడ దొరుకుతుంది అని చెప్పిండు. ఇంకా నేను ఆగుతానా, లగెత్తుకొని వెళ్ళి పట్టుకొచ్చేసిన. ఆ పేస్ట్రీలన్నీ వీడియోలో చూపెట్టినట్టుగా ఓపెన్ చేసి మనకు కావాల్సిన సైజెస్ లోకి కట్ చేసి దానికి కావాల్సిన ఎగ్స్ ని కొద్దిసేపు నీళ్ళల్లో డాన్స్ వేపియాలి, అదే ఉడకబెట్టాలన్నమాట. దాంట్లోకి కూర కూడా ఉంటది కదా, అది సైడ్ కి ప్రిపేర్ చేసుకోండి. జస్ట్ ఆనియన్ కర్రీ అన్నమాట. అది మనం ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు చేసేసుకోండి, దాంట్లో పెద్ద టెక్నిక్ ఏం లేదు. అయిపోయి 80% అయిపోయింది. ఇక మిగతాది ఏంటంటే ఆ పఫ్ పేస్ట్రీల మీద ఈ కూర వేసి ఆ ఉడకబెట్టిన ఎగ్ ని సగం కట్ చేసి మడత పెట్టేసేయండి. ఇక అట్లా మడత పెట్టిన పఫ్ పేస్ట్రీలను మైక్రోవేవ్ ట్రేలో మీకు నచ్చిన క్రమంలో చెప్పడం మరిచి తిని పెట్టే ముందు కొంచెం ఫినిషింగ్ టచ్ లాగా వాటిపైన బటర్ రాయండి, క్రిస్పీనెస్ కోసం. దట్స్ ఆల్. ఇక మైక్రోవేవ్ లో పెట్టేసి జరంత టెంపరేచర్ సెట్ చేసి ఉడకబోతుంది కాబట్టి ఫ్యాన్ ఆన్ చేసి మీరు రిలాక్స్ అవ్వండి. ఇక ఎంత టైం అయినా ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేను కానీ దాన్ని చూసుకుంటూ కూర్చున్నా, ఎప్పుడైతే అప్పుడు తీద్దాం. మధ్యలో వాటిని డిస్టర్బ్ చేసుకుంటూ మన ఎగ్ పఫ్ రెడీ. జీవితంలో పనికొచ్చే స్కిల్స్ ఒక్కటి కూడా గింత పర్ఫెక్ట్ రావు, కానీ ఇలాంటి అయితే పర్ఫెక్ట్ గా ఈ అందరు చేసి బీటెక్ చేసే బదులు హోటల్ మేనేజ్మెంట్ చేసినా ఇప్పటికీ ఒక 5 స్టార్ హోటల్ మంచి చెఫ్ అయ్యేదాన్ని కావచ్చు. అయినా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది చెప్పండి. అందుకే మీరు జరంత తొందర సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం.